సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. మేష రాశి వారికి మే 15 లోపుగా 4 అతిపెద్ద మార్పులు. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులే. అసలు సింహాసనంపై కూర్చోవడానికి మేషరాశి వారు ఎందుకు సిద్ధంగా ఉండాలి? మేషరాశి వారికి ఏప్రిల్ 15 లోపుగా ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. అసలు మేషరాశి వారు మే 15 లోపుగా 4 అతిపెద్ద మార్పులు ఏం జరగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేషరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా మేషరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితం అంతా కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే ముందుగా మేషరాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల అయితే కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుందనే చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి. అనవసరపు వాదోపనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలు కూడా పంచుకుంటారనే చెప్పాలి. గతంలో నుంచి కుటుంబంలో ఏవైతే అపార్థాలు ఉంటాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. అలాగే గృహ జీవితంలో మాత్రం సామరస్యత అనేది నెలకొంటుందనే చెప్పాలి. అలాగే తల్లిదండ్రులతో మంచి సంబంధం మరింత దృఢంగా అవుతుందనే చెప్పవచ్చు. అలాగే వారి ఆశీర్వాదం మీకు మరింత మద్దతును అయితే మీకు లభించబోతున్నాయనే చెప్పాలి. తోబుట్టువులతో గొడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయనే చెప్పాలి. వారితో మంచి అనుబంధం కూడా ఏర్పడుతుంది. అలాగే ఈ సమయంలో మీ తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో వారు పలు శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పాలి. మరియు పెద్దలు మరింత గౌరవాన్ని అయితే ఇవ్వడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. పెద్దలకు, గురువులకు మీరు ఇచ్చేటువంటి గౌరవం కారణంగా మీ యొక్క జీవితంలో పలు మార్పులు అయితే జరుగుతాయనే చెప్పాలి. అలాగే ప్రారంభంలో కుటుంబ సభ్యులతో ఇక మెరుగుపడతాయనే చెప్పాలి. అలాగే చంద్రుడి అనుకూలంగా ప్రభావంలో అయితే కుటుంబంలో మహిళలు, పిల్లలు మరింత సంతోషంగా అయితే ఉండబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే మీకు లాభాలు అనేవి ఇంటి అధిపతి అయిన శని మీకు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీరు ఊహించని ఆర్థిక లాభాలు అనేవి చేకూరతాయనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ప్రాజెక్టులు అయితే లభించడం వల్ల మీరు ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంతో మీ యొక్క ఉద్యోగపరమైన జీవితంలో అయితే మాత్రం ఆదాయం మరింత పెరుగుతుందనే చెప్పాలి. అలాగే మీకు ఉన్నత స్థాయికి ఎదగడానికి కూడా ఇది మరింత సహాయపడుతుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు చేసిన కొనుగోలు మీకు బాగా లాభాలను అయితే అందిస్తాయని చెప్పవచ్చు. అలాగే శుక్రుడు శక్తివంతమైన స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీరు చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఊహించని ఆర్థిక లాభాలు చేకూరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా విజయాలు అనేవి సాధించబోతున్నారనే చెప్పాలి. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు రూపొందించేందుకు అయితే ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు.
ఇది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. ఇక మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, మీ వృత్తిపరమైన జీవితంలో అయితే మాత్రం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే చెప్పాలి. మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండడం వల్ల అయితే మాత్రం మీ వృత్తి జీవితంలో అయితే గుర్తింపు మరియు గౌరవం అయితే మీకు లభించబోతున్నాయనే చెప్పాలి. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా అయితే పూర్తి చేస్తారనే చెప్పవచ్చు. ఇది మీకు ప్రాజెక్టులు మరియు జీతం పెరగడానికి అయితే దారితీస్తుందనే చెప్పాలి. అలాగే పనిచేసే చోటులో మీ నైపుణ్యత, సామరస్యత అనేది కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు. ఇది మీకు జీతం పెరగడంతో మీ యొక్క ఆర్థికపరమైన జీవితంలో కూడా చాలా వరకు ఉన్న ఇబ్బందులన్నీ అయితే తొలగిపోతాయనే చెప్పాలి. అలాగే బాధ్యతలు మరియు నూతన బాధ్యతలు అప్పగించడంతో మీ యొక్క ఉద్యోగపరమైన జీవితంలో కొంతవరకు ఒత్తిడి అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటారనే చెప్పాలి. అదే ఇది మీ పనిలో అయితే చాలా వరకు మిమ్మల్ని అద్భుతంగా అయితే ముందుకు తీసుకువెళ్తుందనే చెప్పవచ్చు. సహ ఉద్యోగుల సహకారం, పై అధికారుల మద్దతు కూడా అయితే మీకు పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి. ఇక మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే విజయవంతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల మీకు కొత్త వ్యాపార అవకాశాలు, గుర్తింపు కూడా అయితే పొందుతారనే చెప్పవచ్చు. అలాగే వ్యాపార ప్రాజెక్టులకు ఇది చాలా మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. మీరు కొత్త వ్యాపార భాగస్వాములు పొందడంలో అవకాశాలు కూడా అయితే ఉంటాయనే చెప్పాలి. అయితే వారు మీ వ్యాపారానికి కొత్త మార్పులు కూడా అయితే తెస్తాయనే చెప్పవచ్చు. అలాగే మీరు మీ వ్యాపార విస్తరణకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారాల ద్వారా అయితే మీ యొక్క ఆర్థికంగా కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అనేవి అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే మేషరాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా అయితే చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పాలి. మీ యొక్క వ్యాపార జీవిత భాగస్వామి మీకు బాగా అనుకూలించి వారి యొక్క వ్యాపార రీత్యా కూడా చాలా మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. మేషరాశి వారికి మే 15 లోపుగా 4 అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయని చెప్పాం కదా. ఆ 4 అతిపెద్ద మార్పులు ఏమిటంటే, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలను అయితే అందుకొని మీ యొక్క వ్యాపార రీత్యా కూడా అయితే మీరు చాలా వరకు అద్భుతంగా ముందుకు రాణించగలుగుతారనే చెప్పాలి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు, జీతం పెరగడాలు ఇటువంటివన్నీ కూడా అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అలాగే ఈ సమయంలో ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా అయితే ఈ మేషరాశి వారికి వీరి యొక్క జీవితంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. చూశారు కదా, అసలు మేషరాశి వారి సింహాసనంపై కూర్చోడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి, అసలు మేషరాశి వారికి మే 15 లోపుగా 4 అతిపెద్ద మార్పులు ఏం జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.